ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలను చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం డిసెంబర్ 15 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 10 మంగళవారం రోజున అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుండి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య అక్కడికక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదన్నారు. కోసిన పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరానికి 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతం నివారించుకోవచ్చని చెప్పారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట అంటే మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబెట్టేందుకు కర్రలు, బాదులతో సపోర్ట్ అందించాలన్నారు.